యూరిన్‌లో దుర్వాసన అనేది చాలా తరచుగా పేషెంట్స్ చెప్తూ ఉంటారండి. అలాగే దాంతో పాటు మంట కూడా వింటూ ఉంటాం పేషెంట్‌ల దగ్గర నుంచి. మామూలుగా దుర్వాసన గురించి సెపరేట్‌గా చెప్పాలంటే మామూలుగా యూరిన్‌కి కొంచెం ఒక నార్మల్ స్మెల్ ఉంటుంది. అదే గనక వాటర్ తక్కువైతే అంటే డీహైడ్రేషన్ దాంట్లో మనకి మోస్ట్ కామన్ రీజన్ ఫర్ దుర్వాసన అంటాం. అది కాకుండా కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు గార్లిక్ గానీ, ఆనియన్ గానీ, కొంతమంది హై స్పైసీ డైట్ తీసుకున్న, మన ఫారిన్ కంట్రీస్‌లో ఆస్పరాగస్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దుర్వాసన అనేది ఉంటుంది. అది మనం గనక కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక 3 లీటర్స్ తీసుకొని ఆ డయట్ గనక అవాయిడ్ చేస్తుంటే ఆ దుర్వాసన అనేది పోతుంది. ఇవి కాకుండా షుగర్ పేషెంట్స్ లేకపోతే లివర్ డిసీజ్ పేషెంట్స్‌లో అమోనియా అని ఒకటి ఫామ్ అవుతుంటుంది. అంటే యూరియా అన్నది కంప్లీట్‌గా లివర్ డిసీజ్ వల్ల డైజెస్ట్ కాకుండా అమోనియా రావడం వల్ల ఆ అమోనియాకల్ స్మెల్ ఒకటి యూరిన్‌లో వస్తుంటది. ఇవన్నీ కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌లో మనకి ఈ షుగర్ పేషెంట్స్‌లో లేకపోతే తరచుగా లేడీస్‌లో కొంచెం ఇమ్యూనిటీ తక్కువైన వాళ్ళు, మెనోపాసల్ ఏజ్‌లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా యూరిన్‌లో ఒక దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ దానికి మనం కారణం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే అవి తగ్గుతాయి. ఇవన్నీ కాకుండా ఈ ఈ మంట అన్నది మోస్ట్ కామన్‌గా వచ్చేది మగవాళ్ళలో ఏమో యురెత్రాలో ఇన్ఫెక్షన్, లేకపోతే బ్లాడర్‌లో మూత్రపు సంచిలో వచ్చే ఇన్ఫెక్షన్, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ గానీ, లేకపోతే అవి ఎప్పుడైనా వచ్చి కింద పడినప్పుడు మూత్రపు సంచిలో ఇరిటేట్ చేస్తున్నప్పుడు అలాంటివి వస్తాయి. సో, ఈ యూరిన్ మంట లేకపోతే ఈ దుర్వాసన 2 కలిపి ఉన్న లక్షణాలు, సింప్టమ్స్ ఉన్నప్పుడు మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ వాటర్ ఎక్కువ తాగడము ఇవన్నీ చేస్తే అవి తగ్గింది అంటే పర్వాలేదు. లేదు యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నది నిర్ధారించాలంటే మాత్రం మనం కొన్ని పరీక్షలు చేయాల్సుకోవాల్సి వస్తది. సియుఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని. దాంట్లో గనక ఏమన్నా పస్ సెల్స్ ఇలాంటివన్నీ బ్లడ్ గానీ ఇవన్నీ కనిపిస్తే దానికి మళ్ళా మనం అల్ట్రాసౌండ్ కానీ చేయాల్సి వస్తుంది. పస్ సెల్స్ గన ఉంటే మనం కంపల్సరీగా దానికి యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ ఒకటి పంపించుకొని దాని ప్రకారంగా చూడాల్సి వస్తుంది. అదే తరచూ గనక ఇలాగా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కొంచెం ఏజ్ ఎక్కువ పైబడి ఉన్న వాళ్ళ ఆడవాళ్ళలో కానీ షుగర్ పేషెంట్స్లో గనక ఉంటే ఆ కల్చర్ అండ్ సెన్సిటివిటీ ప్రకారంగా వచ్చిన మైక్రో ఆర్గానిజంకి మనం కంప్లీట్గా కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది యాంటీబయాటిక్.